ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఫైర్. లోకేష్ రాజకీయ స్వార్థంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణ. అనంతపురం జిల్లాలో గంజాయి కలకలం. గంజాయి మొక్కలను పెంచుతున్న 3 వ్యక్తులు అరెస్ట్. అనంతపురం జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు. కాల్వపై మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి. గుంటూరు జిల్లాలో విషాదం. పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అనూష మృతి చెందిన 7 నెలలు గడిచినా పరామర్శించని టీడీపీ నేతలు ఇప్పుడు హడావిడి చేసి రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆరోపించారు. వినుకొండలో మాట్లాడుతూ, ఘటన జరిగింది ఓ చోటైతే వేరే ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి రాజకీయ స్వార్థంతో లోకేష్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తరఫు నుంచి ఎక్కడ ఏ విధంగా ఎక్కడ తప్పు జరిగినా ఆ తప్పుని వెంటనే ప్రభుత్వ పరంగా పోలీసులు చట్ట ప్రకారం అన్ని విషయాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ చర్యలు తీసుకుంటుంటే కూడా మీరు అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మీరు ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని ప్రభుత్వ పరంగా మనం అరికట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో మీరు అడ్డగించడం జరుగుతూ ఉంది. అదే దానికి నిదర్శనం, మీరు అక్రమంగా బ్రాందీ అమ్ముతున్నటువంటి పరిస్థితి. అది మీ పార్టీ వాళ్ళకి సంబంధించి మీకు తెలుసు. శావల్యాపురం మండలం ఏ విధంగా జరిగింది, దాని మీద ఏం మాట్లాడుతావు? అవతల వాళ్ళు బ్రాందీ అమ్ముతున్నారు, ఆ ప్రభుత్వం తరఫు నుంచి అడ్డపెట్టుకొని అది చేస్తున్నారు. చేసేది మీరు. నీతులు చెప్పే ముందు నువ్వు ఒక్కసారి నీ మనస్సాక్షికి తెలియదా? అక్రమ బియ్యం అమ్ముతున్నారు 1000 కోట్లు కానీ అన్నది ఆ మాట ఎవరు గుర్తించాలా? అది నీ గుర్తించాలా ఆంజనేయులు గారు? అది మీరు నీ సమయం అంతా కూడా 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసింది మీరు కాదా ఆంజనేయులు గారు? ఎందుకే అలా నోరు పారేసుకుంటావు? ఇప్పుడు మీ తరఫున నువ్వు పెద్ద పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆ పదవులు ఇచ్చుకున్న వాళ్ళు ఈ బియ్యం మాఫియా డాను, ఆ డాన్కి మీరు పదవులు ఇచ్చుకున్నారు. మీరేం చెబుతారు? ఎందుకు అలాంటి మాటలు చెప్పేటప్పుడు ఇవాళ కూడా బియ్యం ఆ రేషన్ మాఫియా ఎవరు? నేను మొన్న కూడా డిఆర్సీలో చెప్పాను. ఆ మాఫియా రేషన్ మాఫియాని పూర్తి స్థాయిలో అరికట్టాలి అని చెప్తున్నాం. కానీ ఎంత ప్రయత్నం చేసినా దొంగలు దొరుకుతున్నారు. ఈ చట్టాల్లో ఉన్నట్టు లొసుకుల్ని అడ్డపెట్టుకొని బయటకు వస్తున్నారు. వీటన్నిటికి కూడా ఫారం 7 వర్తించే విధంగా చేస్తే కానీ కఠినంగా శిక్ష పడదు. అప్పుడు కానీ ఇవన్నీ కూడా ఈ బియ్యం ఏదైతే మాఫియా ఉందో ఆ మాఫియాకి సరైన స్పందన రాదు, వాళ్ళకి సరైన గుణపాఠం, అప్పుడు కానీ వాళ్ళకి సరైన శిక్షలు పడవు. అది కంపల్సరీగా చేయాలని నేను డిఆర్సీలో మాట్లాడటం కూడా జరిగింది. చెప్పాను, కంపల్సరీగా ఫారం 7 అనేది వేసి వాళ్ళని ఆ అక్రమ బియ్యం రవాణా చేస్తున్నటువంటి వాళ్ళని అందరిని కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఎంతటి మనగాడైనా ఆయనకి ఆ విధంగా శిక్షలు పడాలి అని చెప్తా ఉన్నా. అది నువ్వు బ్రహ్మనాయుడు గారు అసలు ఏం చెబుతావు? అసలు నువ్వు ఇది బాగాలేదు అబ్బాయి. మరి నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడటం
నేను అంత దిగజారడం అనేది నీకు అది మంచి పద్ధతి కాదు. ఇది ఎక్కడ జరుగుతుంది రేషను? నిజంగా నీకు తెలియకుండా జరిగిందా ఆనాడు? ఈనాడు నీకు ప్రమాణాలు అలవాటే కానీ నీకు ప్రమాణాలు చెప్పినా ఉపయోగం లేదు. నీ మనస్సాక్షిని ఒకసారి ఆలోచించుకోండి, నీ మనస్సాక్షిని ఒకసారి అడుగు. మా మనస్సాక్షిగా నేను చెప్తున్నాను. అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాయలసీమలో టీడీపీ నేతలు తలపెట్టిన సదస్సుపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కాల్వ శ్రీనివాసులు కనుసన్నల్లో జరుగుతోందన్నారు. ముందుగా కార్యకర్తల గురించి సమావేశం పెట్టాలి, నీటి కోసం కాదని ఆయన అన్నారు. వీరంతా హంద్రీ నీవా కాల్వలపై తిరుగుతున్నారంటే ఏదో అనుమానం వస్తోందని పేర్కొన్నారు. వీరు వైసీపీతో కుమ్మక్కయ్యారేమోనని అనుమానం వస్తోందని వెల్లడించారు. అన్యాయం జరుగుతుంది కార్యకర్తలు. ఒక్కరు రాలే, 2 సంవత్సరాలు 2 నెలలు 4 నెలలు అయితే ఒక్కరంటే ఏడకని పోయినారా? ఎంతమందిని లోపలికి వేసినారు? ఎవరైనా సర్పంచ్కి నిలబెట్టించినారా? సర్పంచ్ నిలబెట్టిన సపోర్ట్ చేసినారా? ఈ ముందు నీళ్లు ఒక ఇది ఎందుకంటే వీళ్ళంతా బయటికి రావాలని. కొందరైతే ఏమీ లేదు, ఈ మొత్తం అంతా పోయి ఎంతమందిని పిలిచినారు? మీరు ఎవరిని పిలిచినారు? ఎవరికైనా చెప్పినారా? ఈ మీటింగ్ ఉందని ఏమైనా ఎక్స్ చైర్మన్లకు కానీ ఎక్స్ ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా చెప్పినారా? ఏమంటే పెద్దోళ్ళంతా ఉన్నారు కాబట్టి నేను నోరు పోసుకొని వెళ్ళి చాలా మాట్లాడవచ్చు. కార్యకర్తలు మీటింగ్ పెట్టాల్సిందే. కార్యకర్తల యొక్క బాధ రావాలంట, కార్యకర్తలు రావాలంట. అంటే వీళ్ళంతా తిరిగితే వెనకాల కార్యకర్తలు పోవాలి. అవును, పలకరించిన దినాలే లేవు. మీరు ఏందా మీ కార్యకర్తలు లేని ఇది ఉందా? నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, సార్ మీరు గుర్తుపెట్టుకోండి, కార్యకర్తల్ని మేమందరము సరైన పద్ధతిలో చూసుకోవటం లేదు. మేము బతికేది కార్యకర్తలతోనే. తెలుగుదేశం ఓట్లు మాకున్నాయి, కార్యకర్తల ఓట్లు మాకున్నాయి కాబట్టి మేము నాయకులైనాం. వాస్తవం చెప్తున్నా, మొత్తం మార్చాల్సిందే. నువ్వు అనంతపూర్ డిస్టిక్ ది వర్స్ట్ కానీ స్ట్రాంగెస్ట్ తెలుగుదేశం అనంతపూర్. దీన్ని సర్వనాశనం చేస్తారు కొందరు, ఎస్పెషల్లీ ఇద్దరే. ఈసారి మీటింగ్లో చెప్తా ఎవరు వాళ్ళు. చేత కాదు, బాధ కాదు, అందరూ వాళ్ళు చెప్పుల చేతుల కింద ఉంటారు, ఎదుగుంటారు. ఇది ఫాల్స్. అసలు ఈ మీటింగే తప్పు. ఎవరు పలకరు, చేయరు. ముందు కార్యకర్తల గురించి పట్టించుకుంటేనే మనుగడ ఉంది తెలుగుదేశానికి అనంతపూర్లో, లేకపోతే లేదు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రన్ ఫర్ యువ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హిమశేఖర్ కళాశాల కరస్పాండెంట్ జనార్దన్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందని యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మం విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఆయనదే అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ పంతాల జనార్దన్ గారు, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వివేకానంద జయంతి కానీ ఇలా చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అది దేశ జాతీయ భద్రతకు సంబంధించినటువంటి దేశభక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడానికి వారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఆ దృష్ట్యా మేము ఆయన్ని కలవడం జరిగింది. కలిసి సార్ మీరు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా రావాలని చెప్పేసి, ముఖ్య అతిథిగా రావాలని చెప్పేసి కోవడం జరిగింది. దానికి ఆయన వెంటనే మన్నించి రావడం జరిగింది. దానికి ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మన జిల్లా అధ్యక్షులు శ్రీ గండి వెంకట సత్యనారాయణరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మిగతా జిల్లా ప్రధాన కార్యదర్శులు, పార్టీ యువమోర్చా, ఈ కార్యక్రమం అంతా యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ కూడా పార్టీ పెద్దలు, మిగతా మోర్చాల వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు డాక్టర్ గారు 2 నిమిషాలు, అలాగే మన
ముఖ్య అతిథి 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత జెండా ఊపి ప్రారంభిస్తారు కార్యక్రమాన్ని. ఇప్పుడు మన ముఖ్య అనంతపురం జిల్లాలో గంజాయి మొక్కలను పెంచుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని రోళ్ల మండలం గిరినాయకనపాలెం గ్రామంలో పొలాల మధ్య గుట్టుగా గంజాయి సాగును నిర్వహిస్తున్న శివన్న, పవన్, హనుమంతరాయప్ప అనే 3 వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రవీంద్ర తెలిపారు. గ్రామంలో ఒక 3 వ్యక్తులు వాళ్ళ యొక్క పంట పొలాల్లో గంజాయి మొక్కలు పెంచి వాటిని అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సబ్ ఇన్స్పెక్టర్ రుల గారు మరియు సిబ్బంది పోయి వీరి యొక్క గ్రామంలో వాళ్ళ యొక్క పంట పొలాల్లో రైడ్ చేసి శివన్న అతని కొడుకు పవన్ వారి యొక్క పంట పొలంలో వేరుశెనగ పంట, దాని మధ్యలో మ్యాంగో ట్రీస్, వాటి కింద ఒక 19 ప్లాంట్స్ గంజా ట్రీస్ పెంచడం జరిగింది. అదేవిధంగా హనుమంతరాయప్ప అతని యొక్క ఇంటి ఆవరణంలో ఖాళీ ప్లేస్లో 9 ట్రీస్ పెంచడం జరిగిందండి. వీటిని సీజ్ చేసి ఈరోజు ఈ 3 రిమాండ్ తరలించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. గుంటూరు జిల్లాలోని రొంపిచెర్ల మండలం అన్నవరప్పాడులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ముందు నిద్రిస్తుండగా తాటిపర్తి వెంకటరెడ్డిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రొంపిచెర్ల మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన తాడిపర్తి వెంకటరెడ్డి 52 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతను రాత్రి 10:30కి తన గ్రామంలో నివాసం ఉంటా ఉంటే అక్కడ ఎవరో పడుకొని నిద్రపోయాడు. ఎర్లీ మార్నింగ్ చూసేటప్పటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇతని మీద పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశారని చెప్పేసి ఫిర్యాదు రావడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ హత్యకు గల కారణాలను కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. అలాగే క్లూస్ టీమ్ను డాగ్ స్క్వాడ్తో కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. హత్యకు గల కారణాలు ఏమిటి, అతనికి ఉన్న ఏమన్నా పాత కక్షలు కానీ గొడవలు కానీ అన్నింటిని కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. ఇంకా దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని వారి తల్లిదండ్రుల విగ్రహాలను ఆవిష్కరించారు. మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి 23వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను మంత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయంగా కీర్తి ప్రతిష్టలను సాధించారని మంత్రి పేర్ని నాని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం పేర్ని కృష్ణమూర్తి పరితపించేవారని అన్నారు. ప్రజానేతగా బందరు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. పేర్ని కృష్ణమూర్తి గారి వర్ధంతి సందర్భంగా
ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మచిలీపట్నంలో ఆయన జీవించి ఉన్నంతకాలం కూడా పేదవాడికి ఒక స్ఫూర్తిగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మా బాబాయ్ ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు అనేటువంటి భరోసాని ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడైన ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నాలాంటి వాళ్ళం ప్రయాణం మొదలుపెట్టినప్పటికి కూడా ఆయన జీవించిన విధంగా ఏ పరిస్థితుల్లో కూడా అంత ప్రజలకు దగ్గరవుగా చేరువుగా జీవించడం అనేది ఎవరి వల్ల అంటే నా వల్ల సాధ్యం కావట్లేదు. ఎవరి వల్ల చుట్టుపక్కల పరిసరాలు కానీ లేదా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా కూడా అంత ప్రజలకి చేరువుగా జీవించడం ఒక రాజకీయ నాయకుడు అనేది నేను ఇంతవరకు చూడలేదు, నేను కూడా ఆచరించలేకపోతున్నాను. బందరు కోసం, పేదల కోసం శ్వాసగా జీవించినటువంటి ఆయన కడుపున నేను పుడతాం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన మేకల వెంకయ్య కౌలుకు సాగు చేసిన అప్పులు తీర్చలేక తన పొలం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద దిక్కు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో అప్పుల బాధతో 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్పులు ఎక్కువయ్యి పొలాలు వేసి నష్టపోయి బాగా ఎక్కువైంది. వల్ల గుండె కలిగి అట్లా చేసుకుని పంట. ఓకే. నా పేరు కోటమ్మ. వెంకయ్య అబ్బాయికి నేను అక్కయ్య ఉంటాను. ఆ అబ్బాయి 2 సంవత్సరాల నుంచి 7 ఎకరాలు పొలాలు వేస్తే ఆ అబ్బాయి బాగా అప్పులు బాధలో పడ్డాడు. ఆ అప్పులు తీర్చలేక గుండె కలిగి రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. అబ్బాయికి 2 పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆశపడుతున్నాం. ఆదుకుంటే మంచిగా ఉంటుందని ఏదైనా ఆధారం ఉంటుంది మేము అడుగుతున్నాం. ఏపీలో బీజేపీ నిర్వహిస్తున్న రన్ ఫర్ యువ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో నిర్వహించిన ర్యాలీని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రన్ ఫర్ యువ కార్యక్రమాన్ని వచ్చే నెల వరకు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. దేశం క్రీడాపరంగా ప్రగతి సాధించేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మరియు స్వయం మతంలో ప్రతిరోజు 30 నిమిషాలు శారీరక శ్రమను చేస్తానని వ్యాయామం అవసరం. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్. క్రీడల్లో రాణించాలంటే ఫిట్ కావాలి. ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం అవసరం. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్. శారీరక దృఢత్వం ద్వారా క్రీడల్లో రాణించవచ్చు. శారీరక దృఢత్వం ద్వారా క్రీడల్లో రాణించవచ్చు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆజాదీ అమృత మహోత్సవం పేరు మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారతదేశం 75 సంవత్సరాలు సాధించినటువంటి ప్రగతిని, అదేవిధంగా 75 సంవత్సరాల సందర్భంగా మొత్తం దేశమంతా కూడా పెద్ద ఎత్తున యువతకు స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, దేశంలో ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలను ఇందులో భాగస్వామ్యం చేసింది. వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వరకు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నెహ్రూ వికేంద్ర సంఘటన యోజన క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క రన్నును అమృతోత్సవంలో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. దేశం సాంస్కృతికంగా కానీ, క్రీడాపరంగా కానీ, లేదా అభివృద్ధి పరంగా కానీ 75 సంవత్సరాలు ఎంతో ప్రగతి సాధించింది. రానున్న రోజుల్లో కూడా ఏ రకంగా ఉండాలనేటువంటిది ఈ 75 వారాల పాటు దేశవ్యాప్తంగా యువతను భారత ప్రభుత్వం సూచనలు, సలహాలు స్వాగతిస్తుంది. అదేవిధంగా జనగణమనకు సంబంధించిన భారత ప్రభుత్వం తయారు చేసినటువంటి ఒక వెబ్సైట్ ద్వారా ఈ దేశంలో ఇప్పటికే కోట్ల మంది సొంతంగా జనగణమన పాడి అందులో రికార్డు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కూడా భారత ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో గ్రామస్థాయి వరకు కూడా ఈ యొక్క ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా యువతను భాగస్వాములు కావాలని ఈ 75 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున రావాలని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలి, ప్రత్యేకంగా యువత భాగస్వాములు కావాలని భారత ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాం. స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 128 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద బీజేపీ నేతలు రన్ ఫర్ యువ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్లో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో భారీగా యువత ఉత్సాహంగా పాల్గొని వివేకానందపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. తన ప్రసంగం ద్వారా సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన మహనీయుడు వివేకానందుడని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రసంగం ద్వారా సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన మహనీయుడు వివేకానందుడని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఎంతసేపు మాట్లాడినా ఎవరు టైం చూసుకోలేనంత స్వామి వివేకానంద అమెరికాలో ప్రపంచ దేశాల వేదిక మీద వారికి రైట్ వింగ్ గా ఈ రోజు దేశంలో స్వామి వివేకానంద చాలా మంది పెద్దల్ని కలిసినటువంటి సందర్భంలో అమెరికాకి సంబంధించి పిలిచాడు. ఆ సందర్భంలో కలిసి ఆ దేశానికి తేడా ఏమిటో నాకైతే పెద్దగా అర్థంగా ఆ దేశానికి వచ్చి ప్రసంగించినటువంటి వివేకానంద ఒక చిన్న ప్రశ్న అడిగారు. స్వామి కూర్చొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో స్వామి వివేకానందతో ఫాలో అవుతున్నటువంటి సోదరి నివేదిత వివేకానంద చెప్పాడు, పెద్ద తేడా ఏం లేదు అమెరికాకి భారతదేశానికి, లేకపోతే అమెరికా పాశ్చాత్య దేశాలకి. ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో వ్యక్తులు ఒక నందా నంద వివేకానంద, నందా నంద నందా నంద అతి గొప్ప ప్రసంగం చేసిన రోజుగా మనకు తెలుసు. కానీ స్వామి వివేకానంద ఇవాళ చేసిన విషయం ఏంటంటే చాలా మందికి కూడా వివేకానంద గారి కోసం కొంత మహానుభావుడు కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో భారతీయులకు పరిచయం చేసిన రోజు. ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు చాలా బాగుంటుంది. మన కష్టం యువమోర్చా నాయకులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా యువమోర్చా నాయకులందరూ కూడా, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేంద్రమైన సురేంద్ర మోహన్ గారిని, అలాగే కవిత గారికి మొమెంట్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఫైర్. లోకేష్ రాజకీయ స్వార్థంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణ. అనంతపురం జిల్లాలో గంజాయి కలకలం. గంజాయి మొక్కలను పెంచుతున్న 3 వ్యక్తులు అరెస్ట్. అనంతపురం జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.
కాల్వపై మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి. గుంటూరు జిల్లాలో విషాదం, పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.